మలక్పేటలోని విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ నాడు వీరశైవ లింగాయత్ జంగమ మహేశ్వరుల వివాహ పరిచయ వేదిక మలక్పేటలోని డీమార్టు పక్కన శుభకరి ఏసీ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు పసారం శ్రీనివాస్ మాట్లాడుతూ వివాహం కావలసిన వధూవరులు ఈ వివాహ పరిచయ వేదికను వినియోగించుకోవాలని కోరారు. ఈ పరిచయ వేదికను గత 21 ఏళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ పరిచయ వేదిక ఉంటుందని తెలియజేశారు. ఈసారి కేవలం డాక్టర్లు, ఇంజనీర్స్, పీజీ, విదేశీ సంబంధాలను అన్వేషించే వారి కోసం మాత్రమే ఈ ప్రత్యేక వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ పరిచయ వేదికకు వివాహం కావలసిన వధూవరులు వారి తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా పాల్గొనాలని సూచించారు. పూర్తి వివరాల కోసం www.vishwalingayathmarriage.com వెబ్సైట్లోకి వెళ్తే తెలుస్తాయని, ఫోన్ ద్వారా అయితే 9246359842 లేదా 9440059842 నెంబర్లకు సంప్రదించాల్సిందిగా కోరారు. అందరికీ శరణార్థులు. మన వీరశైవ లింగాయత్ జంగమ మహేశ్వరుల వివాహ పరిచయ వేదికను ఈ నెల 19/2025న మలక్పేట్లోని శుభకరి ఫంక్షన్ హాల్లో వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నాము. ఈ వివాహ పరిచయ వేదికకు ప్రత్యేకం ఏంటంటే, ఈసారి కేవలం డాక్టర్స్, ఇంజనీర్స్, పీజీ మరియు ఎన్ఆర్ఐ విదేశీ సంబంధాలను అన్వేషించే వారికి ప్రత్యేకించి ఈ వివాహ పరిచయ వేదికను కండక్ట్ చేస్తున్నాము. కనుక నా వీరశైవ లింగాయత్ జంగమ మహేశ్వరుల కమ్యూనిటీలో ఎవరైతే వివాహాలను అన్వేషిస్తున్నారో, సంబంధాల కోసం వెతుకుతున్నారో వారికి ఒక మంచి సువర్ణావకాశంగా భావించి ఈ వివాహ పరిచయ వేదికకు వివాహం కావాల్సిన వధూవరులతో పాటు వారి తల్లిదండ్రులతో పాటు ప్రత్యక్షంగా పాల్గొని ఈ వివాహ పరిచయ వేదికను సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి కోరుచున్నాము. ఈ వివాహ పరిచయ వేదికలో అందరూ ఎడ్యుకేషనర్సే వస్తారండి. డాక్టర్స్, ఇంజనీర్స్, ఎన్ఆర్ఐస్, పీజీ చదివిన వారే ఈ ప్రత్యేకంగా ఈ వివాహ పరిచయ వేదికకు హాజరవుతారు. కాబట్టి ఈ వివాహ పరిచయ వేదికకు మంచి ఫ్యామిలీతో పాటు అందరూ పార్టిసిపేట్ చేసి వివాహ పరిచయ వేదికను సద్వినియోగపరచుకోవాలి. గతంలో ఎన్నో వివాహ పరిచయ వేదికలను మేము నిర్వహించాము. అప్పుడు ఏంటంటే అందరి కలిపి కండక్ట్ చేసేది. ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే ఎడ్యుకేషన్స్ సపరేట్గా చేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది సమాజంలో కోరడం, మనకు సలహా ఇవ్వడంతో దీన్ని ఈ విధంగా మనము ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ఈ వివాహ పరిచయ వేదికకు మనకు ఏంటంటే, వివాహ పరిచయ వేదిక అంటేనే ఒకరికొకరు మనం పరిచయం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది అన్నట్టు. ఈనాటి బిజీ ఎవరంతకు వారు బిజీ ఉన్న తరుణంలో ఎక్కడ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఎదురు చూడకుండా ఒకే వేదికపైకి వివాహం కావాల్సిన వధూవరులను ఒకే వేదికపైకి మేము తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో మీరందరూ ప్రత్యక్షంగా తల్లిదండ్రులతో పాటు పాల్గొనాలి. ఎక్కడైతే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉంటారు, వారు బయట ఉంటారు కాబట్టి వారి యొక్క పేరెంట్స్ కానీ వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ రిలేటివ్స్ పాల్గొని వారి యొక్క వాళ్ళకి ఒక ఏ విధంగా అయితే అవసరంగా మనం సంబంధాలు కోరుకుంటున్నామో అలాంటి మీ యొక్క అభిప్రాయాలను స్టేజ్ పైన ఏర్పాటు చేసిన వేదికపై మీరు మీ యొక్క అభిప్రాయాలను వ్యక్తపరిచి మీకు ఏ విధంగా అయితే సంబంధాలు కావాలనుకుంటున్నారో ఆ సంబంధాలను ఎంచుకోవడానికి ఒక చక్కటి అవకాశంగా భావించి అందరూ ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పేసి కోరుచున్నాము. గతంలో మనము తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర వివిధ రాష్ట్రాల్లో అనేక వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేసిన అనుభవం మాకుంది. ఎక్కడ ప్రతి పరిచయ వేదికలో పాల్గొన్నప్పుడు కంపల్సరీగా ఏదైతే సక్సెస్ ఏంటంటే పాల్గొనడం వల్ల ప్రత్యక్షంగా అమ్మాయి, అబ్బాయి కానీ ఒకరికొకరు ప్రత్యక్షంగా చూసుకోవడంతో కాకుండా వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడానికి మనకు వీలుంటుంది. వాళ్ళు ఎందుకంటే తల్లిదండ్రులకు ఒక ఆలోచన ఉంటుందంట, ఒక అభిప్రాయం ఉంటుంది. మా అమ్మాయికి ఈ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి, అబ్బాయి వరకు ఈ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఒక అభిప్రాయం ఉంటుంది. కాబట్టి ఆ అభిప్రాయాలన్నీ పర్సనల్గా, వ్యక్తిగతంగా మనము వాళ్ళు పంచుకోవడానికి, షేర్ చేసుకోవడానికి ఒక మంచి చక్కటి సువర్ణ అవకాశంగా భావించి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాము. గత నెలలో సంగారెడ్డిలో మేము పరిచయ వేదిక ఏర్పాటు చేశాము. అక్కడ దాదాపు మాకు తెలిసి దాదాపు 60కి 65 పైగా వివాహాలు కుదిరినట్టు మాకు సమాచారం మాకు తెలిసింది. మాకు తెలియకుండా ఇంకా వేరే చాలా ఇండైరెక్ట్గా వివాహం సంబంధాలు కుదిరినే ఉంటాయి. అందుకే ఈ వివాహ పరిచయ వేదికలో పాల్గొనడం వల్ల మంచిగా మీకు కోరుకునే సంబంధాలు దొరకడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి
తల్లిదండ్రులతో పాటు ప్రత్యక్షంగా పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు. ఈ నెల జనవరి 19, 2025 ఉదయం 10 గంటలకు మనకు ప్రారంభమవుతుంది. ఈవినింగ్ 4 వరకు మనకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కావున మీరందరూ ప్రత్యక్షంగా పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాము. ఈ మా ఆఫీస్ వచ్చేసి విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో, మలక్పేట్, ప్రొఫెసర్స్ కాలనీ, మలక్పేట్లో ఉంటుంది, హైదరాబాద్లో. తప్పక ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎవరైనా మనకు మీ వివాహ పరిచయ వేదిక తర్వాత మన ఒక వెబ్సైట్ ఉంటుందండి, www.vishwalingayatmarriage.com అని. ఆ వెబ్సైట్లో ఈ వచ్చిన పరిచయ వేదికకు వచ్చిన సమాచారాన్ని అందులో పొందుపరిచి వారికి అనుగుణంగా ఉన్న సంబంధాలు వాళ్ళ వెబ్సైట్లో చూసుకోవడానికి మనం ఒక 1 మంత్ వరకు మనకు టైం యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకుంటారని చెప్పుకోవచ్చున్నాము. మాకు వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9246359842 మరియు 9440059842 సంప్రదించాలనుకోవచ్చున్నాను. ధన్యవాదాలు. మీ ప్రసారం శ్రీనివాస్, విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు వెంకటరమణయ్య. నేను మా పిల్లల పెళ్ళిళ్ళ కోసము నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ వివాహ వేదికను నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్, స్వాతి గారులకు నా అభినందనలు. ఈ వివాహ వేదికకు స్వాగతం, సుస్వాగతం. వివాహ వేదికను మనమందరము వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నాది ఒక విన్నపము. అదేమిటంటే, మనము ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి ఇచ్చే ఫీజు భారం అనుకోకుండా, ఎందుకంటే వాళ్ళు నిర్వహించాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇటువంటి వేదికలు నిర్వహించాల్సి వస్తుంది. ఇంకొకటి ఏమంటే, ఒక వేదిక నిర్వహించాలంటే కనీసము 1 నెల పాటు వాళ్ళు కష్టపడి ఇటువంటి వేదికలు నిర్వహించాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి అంతో ఎంతో కొన్ని ఖర్చులు ఉంటాయి. కనీసం ఆ ఖర్చుల కోసమైనా మనం ఇచ్చే ఫీజును మనము ఇవ్వడానికి ముందుకు వస్తే వాళ్ళకు బాగుంటుంది, మనకు బాగుంటుంది.